ఏమండి, షీఈ్ ద షిప్ ఈ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగే కాదండి, పొలిటికల్ డైలాగులు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అంటే సినిమా డైలాగులు ప్రేక్షకులకి రంజింప చేసాయి, అంటే ప్రేక్షకుల్ని కాలక్షేపం చేసే సినిమా డైలాగులు. కానీ పొలిటికల్ డైలాగులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చాయి. అందులో భాగమే ఈ పొలిటికల్ డైలాగ్. మన డిసెంబర్ నెలలో కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ డైలాగు, షీఈ్ ద షిప్. ఆ డైలాగ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, గత వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తానే చక్రం తిప్పినటువంటి ఓ పెద్ద వృద్ధ నాయకుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకునేదాకా వెళ్ళిపోయింది. ఈ డైలాగ్ ఎఫెక్ట్ అక్కడ కొట్టింది సరిగ్గా. దెబ్బకైన రాజకీయాలు శాశ్వతంగా వదిలేసి పెట్టి బుట్ట సర్దుకుని వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి సొంతూరుకి వెళ్ళిపోయాడు. చూసారా పవన్ కళ్యాణ్ డైలాగ్కి ఎంత పవర్ ఉందో. సినిమాల్లో పవర్ ఒక రకం, పొలిటికల్లో పవర్ మరో రకం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన ఎక్కడోనో పవర్ఫుల్లే, సినీ ఇండస్ట్రీలోనూ పవర్ఫుల్లే, పొలిటికల్లోనూ కూడా పవర్ఫుల్లే. నేను మొన్నసారి చెప్పాను, వైసీపీ వాళ్ళకి సరైన మొగుడు పవన్ కళ్యాణే, ఇందులో నో డౌట్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. ఆయన అటవీ ప్రాంతంలో పర్యటించిన, పల్లె వెలుగుల కోసం కొన్ని నిధులు, కోట్లాది రూపాయల నిధులు తెచ్చినా, గ్రామ సభలు పెట్టినా, ఇవన్నిటికీ కూడా ఎస్సీ బీసీ మైనార్టీస్ అట్రాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం అనేవాడు, నా అక్క చెల్లెమ్మలు అనేవాడు. ఆ అక్క చెల్లెమ్మలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విపరీతంగా ఆరాధిస్తున్నారు. సో వైసీపీ ఓటు బ్యాంకు టోటల్గా జనసేనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా మిగిలింది కూడా కానుంది. 2029లో అతిపెద్ద పార్టీ జనసేన అని గతంలో అనేక వీడియోలను చెప్పాను, అది అక్షర సత్యం. ఈరోజు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పారిపోయాడు, దూరం లేదు, పారిపోయాడు అంటే దానికి పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎందుకు అయ్యారు అంటే, ఈ షీఈ్ ద షిప్ అనే డైలాగు ఆయనకి ఎందుకు గుచ్చుకుంది అంటే, ఈ కాకినాడ సీపోర్టుకు చేర్చినటువంటి అరబిందో ఫార్మాలో ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్. వీళ్ళందరూ ఉన్నారులేండి, జగన్ ఉన్నాడు, ఇంకా రకరకాల వైసీపీలు పెద్దలు అందరూ ఉన్నారు. అందులో మెయిన్ లీడర్, మెయిన్ పార్ట్నర్ ఈయనే విజయసాయిరెడ్డి. పోర్టుకి చేరువలో ఉంది. మరి అక్కడ ఎస్సీజెడ్ భూముల్ని ఆ ఫార్మాకి దారాదత్తం చేయటం, ప్రభుత్వ భూములు. మరి ఆ పోర్టులో ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో, చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా కీలకమైన పాత్ర పోషించడం, ఆ వ్యాపారంలో, ఆ చీకటి వ్యాపారంలో ప్రధాన సూత్రధారుడు విజయసాయిరెడ్డి అవ్వటం, దీంతో పవన్ కళ్యాణ్ గారు రెడ్ హ్యాండెడ్గా అక్కడికి వెళ్ళి ఆ షీఈ్ ద షిప్, ఆ షిప్ను సీజ్ చేసేసరికి ఆయనకి భయం పట్టుకుంది. అమ్మ బాబు, ఈ పవన్ మన వదలడు, మామూలుడు కాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు అయితే ఏదో చేయొచ్చు ఎలా రకంగాను, పవన్ కళ్యాణ్ దగ్గర మన పప్పులు ఉడకవు. రేపొద్దున తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం బయట పెట్టేస్తాడు. ఆల్రెడీ పెట్టేశాడు. అరెస్ట్కి డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేడో రేపో అరెస్ట్ అవుతాం. కానీ అరెస్ట్ అయ్యే ముందే మనం ఈ రాజకీయ సన్యాసం అని చెప్పేసి మనం రాజకీయాలు దూరం అయిపోతే ఈ ఎంతో కొంత శాంతిస్తాడేమో, ఈ ఎంతో కొంత ఆయనలో ఆ మనసు చల్లబడుతుందేమో అని చెప్పేసి ఇతను బయటకు వచ్చేసాడు. ఇది విజయసాయిరెడ్డి బయటికి రాన కారణం కేవలం పవన్ అంటే భయం. ఎందుకు భయం? పవన్ నిజాయితీపరుడు, విజయసాయిరెడ్డి అవినీతిపరుడు. మరి అతని అవినీతిని అతనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, లేకపోతే విజయసాయిరెడ్డి చేసినా,
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినా, వైవి సుబ్బారెడ్డి చేసినా, వీళ్ళు ఎవరు అవినీతి చేసినా వీళ్ళు చేసినట్టు అవినీతిని బయట పెట్టాలంటే పవన్ వల్లే సాధ్యం. ఎందుకు సాధ్యం? ఇతను నిజాయితీపరుడు కాబట్టి. ఇతన్ని తిరిగి వాళ్ళు ఏదెత్తి చూపలేరు, ఇతన్ని తిరిగి వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళ అధికారంలో ఉన్నాడు కదా చేసి పవన్ వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏదైనా చేసినా రేపు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన పవన్ నేను చేస్తున్నా వాళ్ళు ఏం చేయలేరు. కారణం ఏంటంటే ఈ దగ్గర లొసుకులు లేవు, పవన్ దగ్గర లూఫోల్స్ లేవు, పవన్ దగ్గర అక్రమం లేదు, అవినీతి లేదు, తప్పు పట్టణానికి ఏమీ లేదు. ఇటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడండి పవన్ కళ్యాణ్ అంటే. అందుకే ఈ సీజ్ ద షిప్ అనే ఎఫెక్ట్ అక్కడ దాకా వెళ్ళింది. ఈ రోజున ఏమైంది? జగన్మోహన్ రెడ్డి కుడి భుజం వ్యవసాయం చేసుకునే దానికి సిద్ధమైపోయింది, రాజకీయాన్ని ఇన్స్టిట్యూటెస్. ఇంకా వైసీపీ ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి నో రోల్ ఇన్ వైసీపీ, ఏమి రోల్ లేదు ఆయనకి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సైలెంట్ అయిపోయాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా జగన్ గారు కూడా బెంగళూరు అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా పార్టీ ఉందా లేదా అంటే జీరో, ఉందా లేదా అన్నట్టుగా అయిపోయింది. మరి దీనికి కారణం ఎవరు? వాళ్ళకి సరైన బుద్ధి ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చెప్తారు, చెప్పుకుంటూ పోతారు. 29లో వైసీపీ అనేది కనుమరుగవుతాం ఖాయం. ఆ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఈ రోజున జనసేన వైపు చూస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తూ ఉన్నాడు. ఇటువంటి సీజ్ ది షిప్ లాంటి ఎన్నో డైలాగులు, పొలిటికల్ డైలాగులు పవన్ నోటంటూ వస్తాయి. ఎంతోమంది భయపడిపోయి స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం చేసుకునే పరిస్థితి దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ.